ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అయితే అలసందలో వీటితో తాలింపు అయితే ఎలా చేస్తాం అనేది అయితే మీకైతే చూపించేస్తాము. ఎలా చేస్తాం అనేది చూసేద్దాం రండి. అయితే క్లీన్ చేసేసుకున్నాం. అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. అయితే నీట్గా అయితే కట్ చేసేసుకుందాం. తిరగమాతకైతే బాండ్లు అయితే పెట్టేసుకుందాం. బాండ్లు అయితే బాగా సెగొచ్చేసింది. నూనె అయితే పోసేసుకుందాం. బయటేమో ఫుల్ వాన, లోపలేమో అలసందల తాలింపు. అన్నట్టు అన్నం వండబాకని చెప్పింది మీ అత్త. అన్నం ఉందండి ఇంటికాడ, ఆడ పోయి తీసుకొచ్చేసి. ఎడేమో ఉంది చూడు, ఎరగడ్డ తుక్క. నూనె అయితే కాగిపోయింది. ఆవాలైతే వేసేసుకుందాం. అట్టే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఆవాలైతే పగిలిపోయాయి. ముక్కలు దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు అయితే వేసేసుకుందాం. ఇవి అయితే పగలుతున్నాయి, అందుకే అలా పెట్టుకొని అయితే చెప్తున్నాను మీకు, ఏమనుకో కాకండి, పగలుతున్నాయి ఇవి. అయితే బాగా అయితే తేలిపోయాయి. అలసందలు అయితే వేసేసుకుందాం. అయితే కలిపెట్టేసుకున్నా. ఈరోజు కుమారి అయితే అసలు ఇంటికాడ లేదు. ఇంకో సారథుడు ఏం చేస్తున్నాడు. ఇంక ఈయన్ని ఈ లక్కని ఈరోజు పట్టుకొని నేను పనులు చేసుకునేటప్పుడే నాకు బాగా తిక్క తీరిపోయింది అసలు. కుమారి పొద్దున పోయింది 11 గంటలకి, ఇందాకలు వచ్చింది 6:30, అంతే 6:30 ఆ టైంలో వచ్చింది. ఈ మధ్యలో వీళ్ళిద్దరు నేను చూసుకోలేక అసలు భలే ఉన్నదిలే నాకు. నేనైతే షాక్ అయిపోయానండి. అసలు పిల్లలకి గడ నీళ్ళు పోస్తాడు అనుకోలేదు. అట్టే నీళ్ళు పోసేస్తున్నాడు. పిల్లకాయలు శుద్ధంగా పనులన్నీ చేసేసలే అమ్మ. నువ్వు వచ్చేటప్పుడు నీకు టీ పెట్టిచ్చేసాను, కాఫీ పెట్టిచ్చేసాను. నిజమండి, అన్నీ అయితే చేసేస్తున్నాడు. వస్తాం కానీ టీ కూడా పెట్టిచ్చేసాడు మా ఆయన అయితే. స్నానాలు కూడా చేపించేసా ఇద్దరికి. హాయ్ చెప్పా. అలాగే పసుపు కూడా వేసుకున్నాం. కొంచెం పసుపు అయితే వేసుకున్నాం. అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. మూత అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే పొయ్యి కుమారి అయితే దంచుకొచ్చేసింది ఇందాకలే. అంటే ఈ అలసందలు అవి కట్ చేసే ముందుగా పోయింది. నేను కట్ చేసేసాను కుమారి వచ్చేటప్పటికి. ఏమేమి వేసి దంచేవి ఇప్పుడే? తెల్లగడ్డ, తినే శనగపప్పు, తెల్లగడ్డ అయితే వేసి దంచిందంట. ఇది కానీ వేసుకున్నాం అంటే ఈ తాలింపనే కాదు, ఏ తాలింపులైనా ఇది కానీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అసలు. దాంట్లో ఇంకా మిరపకాయలు వేసుకోలే, ఎండుమిరపకాయ కూడా అవి బాగా వేపుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఎండుమిరపకాయ వేసుకొని చేసుకుంటా. అలా చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను నేను కూడా. ఇంట్లో ఎప్పుడన్నా తాలింపులు చేసుకున్నప్పుడు దంచుకోకుండా ఊరికైతే వేసుకునేదానికైతే బాగుంటుంది. చూద్దాం ఎలా ఉడుకున్నాయో. ఇప్పుడే పెట్టి అప్పుడే ఎలా ఉడికిపోయింది. ఇంకా ఉడకబడ్డా అయితే ఇప్పుడే పెడుతుంది. అవును, ఇది మందం తక్కువ కదా, పలసనంగా ఉంటుంది అందువల్ల. అయితే బాగా తేగిపోయి ఇప్పుడైతే మనం పసుపు, కారం, సాల్ట్ అయితే వేసుకుందాం. అవి అసలు చూపిలేదే, బాగా వేగేసి.
ఇందాకైతే కొంచెం వేసుకున్నాం కదా పసుపు, ఇప్పుడైతే ఇంకొంచెం వేసుకున్నాం. అలాగే కారం వేసుకున్నాం, కొంచెం ధనియాల పొడి, అట్లాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న శనగల పొడి అయితే వేసేసుకున్నాం. ఇది వేస్తేనే టేస్ట్ తాలింపులకి. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం. అంతా కలిసేలాగైతే కలిపేసుకున్నాం. ఏంది మదే నీకు చిన్న పనులు కదా నీకు, దాన్ని ఎవరు నేను మెళ్ళేసుకోమనింది? ఇరికించుకునేసా దండకే చూడా. టడా ఇరికించుకోబాక దాన్ని. ఏం చేయాలా? సొక్క గీయాలా? యాడేయాలా? అవి ఆడంటే ఆడ వేసుకుంటే మళ్ళీ వస్తూ ఉంటావు నువ్వు తీసేదానికి. తీయమనే ట్రై చేస్తారా? దేనికే? దానికంటే చొక్కాకి చేతికి వేయాలా? చిన్నోడు కదా నువ్వు, చేతికి వేయాలంటోడికి ఇరుక్కబద్దలు చెయ్య. అతుగో చూడా, చూడు 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 ఎట్ట గుచ్చుకుంటుందో చూడు. చేతికి చూడు ఎట్ట గుచ్చుకునిందా. ఫోన్లో చూస్తా. అదిగో చూడు, చూడు ఎట్ట గుచ్చుకునింది చూడు. తీసి తీసి రేపు భలే వచ్చేసింది కదా తలింపా. ఉండోడు కాడికి పోయినండి నేనా, సరిగ్గా వచ్చిందే. మనం చేస్తే మళ్ళీ తీసేయాల. అయ్యా ఇంత ఆడుకోవాలి ఇంక నేను. అది ఇది ఇప్పుడు బాగుంది బాగుంది. ఉండి 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 ఎడకపోవాలి నువ్వు, ఎడకపోవాలి ఇప్పుడు వాన్లో. వాన్లో ఎడకపోవాలి. నేను రాను పోరా. సరే రైతు ఎత్తుకుంటారా ఎత్తుకుంటారా. ఉండు అయిపోయింది కూర అయిపోయిందా. అన్నోళ్ళకి అక్కోళ్ళకి అందరికి చెప్పేసి బాబా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్దా. చెప్పు అయిపోయిలా. అయిపోయింది ఫ్రెండ్స్. మన అలసందలు ఫ్రై అయితే అయిపోయింది, తాలింపు అయితే అయిపోయింది. మూత అయితే పెట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముండా ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో. సరే ఫ్రెండ్స్, బాయ్.